గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ కూడా చేయండి. ఇక ఈనాటి ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, అదేవిధంగా వాటి విశ్లేషణ గురించి మనం చూస్తే, ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే పశు వైద్యం దైన్యం అంటూ ఒక ప్రధాన శీర్షికలో ఒక వార్త రాశారు. ఇది బాపట్ల జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై నిర్వీర్యానికి దగ్గర అవుతున్నటువంటి పశు వైద్య విధానం మీద, పశువుల హాస్పిటల్ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితుల గురించి రాసే ప్రయత్నం చేశారు. కొన్నేళ్లుగా భర్తీకి నోచుకొని పశు వైద్యుల పోస్టులు, అదేవిధంగా అరకొర సిబ్బందితో వైద్య సేవలు, 6 నెలల నుంచి మందులు పంపిణీ ఊసేలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వ పథకాలన్నిటికీ మంగళం. శిథిల భవనాల్లోనే ఆసుపత్రులు, కొన్ని చోట అద్దె భవనాలతో మేత అందించే విషయంలోనూ కూడా చివరికి నిర్లక్ష్యమే. పోషణ బరువై సంతలో పశువులు అమ్మేసుకుంటున్నటువంటి రైతులు అని చెప్పి ఈ పశు వైద్యం బాపట్ల జిల్లాలో ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో తెలియజేసే బాపట్ల జిల్లాలో దాదాపు మొత్తం 542 పశువుల హాస్పిటల్ ఉన్నాయి. ఈ 542లో మన చీరాల డివిజన్ కింద 273 ఉంటే బాపట్ల డివిజన్ కింద 269 ఉన్నాయి. మొత్తం మన చీరాల కింద 6 ఏరియా హాస్పిటల్ ఉంటే బాపట్ల కింద 4 ఏరియా హాస్పిటల్ ఉన్నాయి. ఈ వెటర్నరీ డిస్పెన్సరీ వచ్చేసరికి మొత్తం హాస్పిటల్లో పెద్ద సంఖ్యలో వైద్యం అవసరమైన ఉన్న పరిస్థితులు ఉన్న, దాదాపు సంబంధించినటువంటి డాక్టర్లు లేక, సిబ్బంది లేక, సమయానికి మందులు లేక, మందుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేక, ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినియోగించినా పట్టించుకోక, నిజంగా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పశు వైద్యం బాపట్ల జిల్లాలో ఉందని చెప్పి తెలియజేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా మనకున్న పశువుల హాస్పిటల్ మీద ఆధారపడి ఉండే జీవాల లెక్కలు కొన్ని ఇచ్చారు. ఇక్కడ దాదాపు 3,80,000 బరిగొడ్లు ఉన్నాయి. అంతేకాకుండా 21,930 ఆవులు ఉన్నాయి. 4,27,000 పైగా గొర్రెలు ఉన్నాయి. అంతేకాకుండా 49,000కి పైగా మేకలు ఉన్నాయి. 3,292 పందులు ఉన్నాయి. అదేకాకుండా కోళ్లు దాదాపు 7 లక్షలకు పైన కోళ్లు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రమాదమే ప్రభుత్వం ఖర్చు ఒక్కొక్క దానికి 8 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఈ ఫండ్స్ లేవు, ఈ సిబ్బంది లేరు, కొత్తగా డాక్టర్లను ఎవరిని రిక్రూట్ చేసుకోలేదు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలిగే ప్రభుత్వాలు ఎందుకు ఈ పాడి పరిశ్రమ నిర్లక్ష్యం చేస్తున్నాయో మనం వారికి తెలియాలి. దాదాపు 2014-19 మధ్య నిర్మాణం చేపట్టిన గోకిలాల బిల్లు ఇంతవరకు బిల్లులు కాల, అవన్నీ అట్నే మధ్యలో ఆగిపోయినాయి. చాలా వరకు అద్దె భవనాలు నడుస్తున్నాయి, కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి, వాటిని బాగు చేసే పరిస్థితి లేదు. మరి పాడి పరిశ్రమను మరి ఏ విధంగా ఆదుకుంటారో మరి వాళ్ళకే తెలియాలి. ఈ ఇట్లాగే కనుక ఉంటే ఈ పాడి పరిశ్రమ అంతా నిర్వీర్యమై కనుమరుగే పరిస్థితి ఉంటుంది. చూడండి, రైతులు వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే ఈ పాడి పరిశ్రమని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరి రాబోయే రోజుల్లో పాడి పరిశ్రమే కనుమరుగే పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ రాసిన ఈ వార్త నిజంగా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి సంబంధించినటువంటి వైద్య సేవలకు సంబంధించినటువంటి మరమ్మతులు, అలాగే ఆగిపోయిన భవనాలను పునరుద్ధరించే కార్యక్రమం, అదే రకంగా రావాల్సిన గ్రాంట్ని శాంక్షన్ చేపిస్తూ, పశువు సంబంధించిన పెంపకాలకు సంబంధించినటువంటి దాంట్లో రాయితీలు ఉన్నాయి, వాటిని కూడా శాంక్షన్ చేస్తూ మరి ఈ పాడి పరిశ్రమను ఆదుకునే దిశలో అధికారులు, అలాగే జిల్లా స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేసి పాడి పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మంచి ఇంపార్టెంట్ వార్త రాశారు. మరి మరొక వార్తకి వెళ్తే, సూర్యలంక తీరంలో బీచ్ వాలీబాల్ పోటీలు అంటూ ఒక వార్త ప్రచురించారు. ఇది క్రీడా రంగానికి సంబంధించినటువంటి ప్రారంభించిన ఎమ్మెల్యే వేగేసిన మరియు కలెక్టర్ గారు 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరంటూ ఈ వార్తను ప్రచురించారు. నిన్న బాపట్ల సూర్యలంక బీచ్ లో బీచ్ వాలీబాల్ పోటీలు 68వ అంతర్జిల్లాల బీచ్ వాలీబాల్ టోర్నమెంట్స్ ని ప్రారంభించారు కలెక్టర్ గారు మరియు బాపట్ల ఎమ్మెల్యే గారు. దాదాపు 13 జిల్లాల నుంచి ఈ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ విధంగా క్రీడల్ని ఎంకరేజ్ చేసే దిశలో మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. బాపట్ల బీచ్ లో
మరి చక్కని వార్తని క్రీడా సంబంధించిన వార్తను ప్రచురించారు. మరొక వార్తకి వెళ్తే డాక్టర్లు లేరు, మందులు దొరకవు అంటూ మరి పశువుల హాస్పిటల్ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. పశువుల హాస్పిటల్ మీదే మరొక బ్యానర్ ఐటమ్ రాశారు. ఇది అరకొర సిబ్బంది, పశువుల ఆసుపత్రిలో దుస్థితి, ఇబ్బందులు పడుతున్న పోషకులు అంటూ పచ్చూరు పశు వైద్యశాల మీద రాశారు. ఉత్తరపాడు ఆసుపత్రి బిల్డింగ్ బొమ్మ వేస్తూ రాసిన ఈ వార్త అసలు దారుణమైనటువంటి పరిస్థితి. మందులు ఉండవు, డాక్టర్లు ఉండవు. దాదాపుగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రాంతం పచ్చూరు, చుట్టుపక్కల గ్రామాలన్నీ పాడి పరిశ్రమతో ఉన్నటువంటి పరిస్థితులు, గొర్రెల పెంపకందారులు ఎక్కువ ఉన్నటువంటి ఏరియా. మరి వీళ్ళందరికీ మందులు లేక, డాక్టర్లు లేక మరి ఎందుకు ఈ పశువుల ఆసుపత్రి, ఎందుకు ఈ జీతాలు? కాబట్టి దయచేసి దీని మీద తక్షణమే జిల్లా అధికారులు సైతం స్పందించి బాపట్ల జిల్లాలో ఉన్న పశు వైద్యశాలల మీద ప్రత్యేకమైనటువంటి ఒక డ్రైవ్ నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక వార్త రాశారు. రోడ్డుపై పడిన గ్రానైట్ ముడిరాళ్లు అంటూ ఒక వార్తను రాశారు. గంగమ్మ దేవాలయం సమీపంలో రోడ్డుపై పడిపోయిన గ్రానైట్ ముడిరాళ్లు ఫోటో వేస్తూ రాసిన ఈ వార్త ఏంటంటే, తప్పిన ప్రమాదం, ఒకే లారీపై 2 రాళ్లు తరలింపుతోనే ఈ ప్రమాదం రాశారు. ఇక్కడ గ్రానైట్ రాయిని రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు లేకపోవటం, అధికారులు సరైనటువంటి నిఘా లేకపోవటం, ఆతృతతోటి ఒకే ట్రాన్స్పోర్ట్ లో తరలించాలనేటువంటి ఒక కక్కుర్తితో చేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ గ్రానైట్ రాళ్లు, మా బల్లిపురం ఏరియాలో గ్రానైట్ రాళ్ళని లారీ మీద పెద్ద పెద్ద రాళ్ళు 2 ఓవర్ వెయిట్ తో తీసుకెళ్లడం వల్ల ఆ రాళ్లు దొల్లి రోడ్డు కట్టంగా పడిపోవటం, అవి క్రేన్లు వస్తే కానీ మళ్ళీ తీసే పరిస్థితి లేదు. ఆ టైంలో ఏమన్నా పశువులు కానీ మనుషులు కానీ ఉంటే ప్రమాదం అంతే. కాబట్టి అధికారులు దృష్టి పెట్టి తగినంత బరువుతోనే గ్రానైట్ రాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితులను కలుగజేస్తే ఇలాంటి ప్రమాదాలకు తావేయకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక వార్త, మద్యం దుకాణాల్లో తనిఖీలు అంటూ ఒక వార్త వచ్చింది. చీరాల ఎక్సైజ్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కొత్తగా పెట్టిన వైన్ షాపులన్నింటినీ నిన్న రికార్డులు తనిఖీ చేస్తూ సక్రమంగా అమ్ముతున్నారా లేదా, స్టాక్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అలాగే ఈ బిల్ట్ షాపులు లాంటివి ఏమన్నా నిర్వహిస్తున్నారా, అక్రమ మద్యం వాళ్ళని ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా, ఇలాంటి దశలో నిన్న తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇంత జరిగిన వేటపాలెంలో అక్రమ మద్యం నిన్న పట్టుకున్న పరిస్థితి. రామన్నపేట దగ్గర ఎస్ఐ వెంకటేశ్వర ఆధ్వర్యంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులో తీసుకుంటే అతని దగ్గర దాదాపు 8 అక్రమ మద్యం బాటిళ్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంపార్టెంట్ వార్త చూస్తే, అద్దంకిలో పోలీసు వ్యవస్థలకే సవాలుగా మారిన దొంగతనాలు అని చెప్పుకోవచ్చు. అద్దంకిలో చోరీ అనే వార్తతోటి ఈ ఆలోచన ప్రతి పౌరుడికి కలుగుతుంది. రీసెంట్ గా వరుసగా దొంగతనాలు జరిగినాయి అద్దంకిలో. అదేవిధంగా మనకి పర్చూరులో జరుగుతున్నాయి దొంగతనాలు, చీరాల్లో జరిగినాయి దొంగతనాలు. ఇట్లా దొంగతనాలు వరుసగా జరుగుతుంటే పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ సీసీ కెమెరాలు పెట్టుకోండి, అవి పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి, లాక్ హోమ్ సిస్టమ్ అమలు చేస్తున్నాము అని ఎన్ని చెప్పినా మళ్ళీ నిన్న అద్దంకిలో దొంగతనం జరిగింది. ఇక్కడ దొంగతనం ఒక డైరీ యజమాని షాపులో జరిగితే సీసీ కెమెరాలు ఉన్నాయి, అయినా సరే వాటిని సోమవారం నుంచి పనిచేయట్లేదంటాయి. చూడండి, సీసీ కెమెరాలు కట్ చేసి మరీ దొంగతనం చేసినటువంటి పరిస్థితి. దాదాపు 15 లక్షల రూపాయలు ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. శ్రీరామ్ ఏజెన్సీ షాపులో దొంగతనం జరిగితే దాదాపు 15 లక్షల రూపాయలు. వీళ్ళేదో బరిగొడ్లు డైరీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ బరిగొడ్లు కొనుగోలు కోసం డబ్బులు ఒక 20 లక్షలు తెచ్చుకుంటే ఒక 5 లక్షలు ఖర్చు అయిపోగా 15 లక్షల రూపాయలు అక్కడ షాపులో పెడితే పైన షట్టర్లు పైన రేకులు తొలగించి లోపలికి దూకి ఈ 15 లక్షలు దొంగతనం చేశారంటే డబ్బులు తప్పితే ఇంకేం దొంగతనం చేయాలి. ప్లస్ పైగా సీసీ కెమెరాలు ఉన్న ఏమీ పనిచేయట్లేదు. మరి దీన్ని పోలీసులు ఏ కోణంలో దీన్ని ఛేదిస్తారో మనం చూడాలి. ఈ షాపు గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఏమన్నా చేశారా, లేదా దొంగలు రెక్కి నిర్వహించి చేశారా? రెక్కి నిర్వహిస్తే గతంలో ఉన్న సీసీ కెమెరాల్లో వీళ్ళ జాడలు కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏ కోణంలో దీన్ని ఛేదిస్తారో చూడాలి. అంతేకాకుండా ఈ ఇష్యూని అద్దంకి మరియు చీరాల డివిజన్ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళ పోలీసులకి ఛాలెంజ్ ఇచ్చినట్టుగా ఉంది దొంగతనం. కాబట్టి దీన్ని తక్షణమే ఛేదించి పోలీసులు తమ యొక్క నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా ఇలాంటి దొంగతనాలు జరగకుండా పోలీసులు చెప్పే సూచనలు ఏంటంటే నిఘా సీసీ కెమెరాలు పెట్టుకోండి, తగు జాగ్రత్తలు పాటించి కొత్త వ్యక్తులు ఉంటే తెలియపరచండి అంటారు. సీసీ కెమెరాలు కూడా తొలగించి దొంగతనం చేస్తుంది. ఇంక మనం ఇంకేం చేయాలనేది కొత్త కోణంలో ఏదైనా ఆలోచించాలి. మరి తప్పనిసరిగా ఈ దొంగలను అరికెట్టే దాని మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ని పోలీసులు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరో వార్తకి వెళ్తే, రైల్వే మంత్రికి ఎంపీ వినతి అంటూ ఒక వార్త వచ్చింది. మన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మన రైల్వే మంత్రిని
అశ్విన్ వైష్ణవ్కు నిన్న ఒక వినతి పత్రం ఇచ్చారు. అదేంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ చీరాలలో కూడా ఆగాలి అంటారు. నిజంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ మనం అప్పుడు కొత్తగా పెట్టినప్పుడు ప్రదర్శనకి వెళ్ళి చూసాం, కానీ అది మన చీరాలలో ఎక్కే పరిస్థితి లేదు. దానికి ప్రత్యేకంగా స్టాప్ ఏర్పడి, ఎందుకంటే చీరాల వాణిజ్య పరంగా వ్యాపార పరంగా దాదాపుగా నార్త్ ఇండియా నుంచి మనకు రావటం, అట్లాగే రాష్ట్రం ఇక్కడి నుంచి చేనేత ఉత్పత్తులు దేశం నలుమూలలకి సప్లై చేసే కాన్సెప్ట్ లో దాదాపుగా వందే భారత్ లాంటి రైలు చీరాల ఆగటం ఎంత అవసరం. దీన్ని ఆపడం కోసం మరి మన ఎంపీ కృష్ణప్రసాద్ గారు రైల్వే మంత్రిని కలిసి మెమోరాండం ఇవ్వటం ఒక ఇంత మంచి పరిణామంగా మనం భావిస్తే ఒక మంచి వార్తగా తీసుకుంటూ, ఇక ఈనాడు పత్రిక తీసుకుంటే ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కేసుల మాకేం కొత్త కాదంటూ అధికారులని ప్రజల్ని సైతం ఛాలెంజ్ చేస్తున్న విధంగా ఉన్నటువంటి వార్త ఈ రేషన్ మాఫియా మీద రాశారు. కేసుల మాకేం కొత్త కాదు అంటూ చీరల్లో బరిదెగించిన రేషన్ మాఫియా, దాడుల్లో పట్టుబడిన లెక్క చేయని వైనం, పీటీఆర్కి ప్రయోగిస్తేనే దారిలోకి అంటూ రాసిన ఈ వార్త నిజంగా మనం ఎన్ని సార్లు చూసినా ఎన్ని కేసులు పెట్టినా ఈ రేషన్ మాఫియా ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందులో అధికార రాజకీయ మాఫియాలు మూడు కలిసి కొన్ని చోట్ల పనిచేస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అధికారులు నిక్కచ్చిగా ఉన్న రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంటుంది, కొన్ని చోట్ల రాజకీయ నాయకులు నిబద్ధతగా ఉన్న అధికారుల లోపభీష్టం ఉంటుంది, కొన్ని చోట్ల వీళ్ళిద్దరు సరిగా ఉన్న మాఫియా కన్నుగప్పి ప్రయాణించేటువంటి పరిస్థితి. ఏదైనా సరే ఈ రేషన్ మాఫియా మాత్రం ఆగే పరిస్థితి కనపట్లేదు. జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పేదలు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని భారీగా నల్లబజార్లకు తరలిస్తూ కోర్టు గెలుస్తున్నారంటూ రాసిన ఈ వార్తలో నిజంగా చాలా అక్షర సత్యం అని చెప్పుకోవాలి. చీరాల నుంచి ఇదివరకు కాకినాడ చెన్నై పోర్టులకి కొన్ని బియ్యం తరలించేవాళ్ళు. వాటిని కట్టడి చేసే దశలో కొంత యంత్రాంగం సఫలీకృతమై దాడులు నిర్వహిస్తూ ఉంటే ఇప్పుడు ఏకంగా హైదరాబాద్కి తరలిస్తే రోడ్డు మార్గంలో హైదరాబాద్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి. రేషన్ బియ్యాన్ని 11 రూపాయలు 10 రూపాయలు కొని వాటిని మరాడించి మళ్ళీ ప్రభుత్వానికి మిల్లర్ల రూపంలో 20 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. చూడండి, రేషన్ బియ్యాన్ని 10 రూపాయలు కొనుక్కోవటం, వాటిని మరాడించి వీళ్ళే పండించిన రైతులాగా రైస్ మిల్లుల నుంచి మళ్ళా ప్రభుత్వానికి 21 రూపాయలకు అమ్ముకోవటం, రీసర్క్యులేట్ అవుతుంది బియ్యం. చూడండి, ఇలాంటి దారుణాలు ఈ రేషన్ మాఫియాల్లో ఉన్నాయంటే వీటన్నిటినీ పీడీఆర్ లాంటి కఠినమైన చట్టాలను ప్రయోగిస్తే అరికట్టే పరిస్థితులు ఉండొచ్చేమన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ వార్తని ప్రయోగించారు. ఖచ్చితంగా రేషన్ డీలర్లు, అలాగే రేషన్ మాఫియా, రైస్ మిల్లర్లు, కొంతమంది ప్రలోభాలకు గురే అధికారులు, చూసి చూడనట్టుగా ఉండే రాజకీయ నాయకులు, వీళ్ళందరూ బాధ్యులే దీనికి. కాబట్టి ఈ రేషన్ మాఫియాని అరికట్టి ప్రజలకి సజావుగా ఈ బియ్యాన్ని అందజేసే దశలో అధికారులు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ రాసిన ఈ వార్త అభినందనీయం. ఈనాడులో మరో వార్త చూస్తే గుళ్ళకమ్మలో నీరు నిలవదు నావ నడవదు అంటూ ఇది గుళ్ళకమ్మ ప్రాంత పరివాహక ప్రాంతంలో చేపలు పట్టుకునేటువంటి మత్స్యకారుల గురించి వార్త రాశారు. మరి గుళ్ళకమ్మ వేటలో వేట సాగక మత్స్యకారుల ఆందోళన అంటూ రాసిన ఈ వార్తలో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతంలో దాదాపు ఎవరన్నా కానీ దాదాపుగా 500 కుటుంబాల పైన చేపలు వేట సాగిస్తూ జీవనం కొనసాగించే పరిస్థితి. ఈ మధ్య గుళ్ళకమ్మలో నీళ్లు వచ్చినా గానీ గేట్లు పాడైపోయి నీళ్లు పోతా ఉంటే నీళ్లు లేని పరిస్థితుల్లో మరి చేపలు పట్టుకునే పరిస్థితి లేక ఆ బోటు వెళ్ళడానికే అవకాశం ఉండదు, అడుగంటుంటే నీళ్లు. బోట్ లేనప్పుడు ఆ బురదలో దిగి చేపలు పట్టడం అనేది అయ్యే పని కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు 2022లో 3వ నెంబర్ గేటు, అదేవిధంగా 2023 జూన్ 6వ తారీఖున 2వ నెంబర్ గేటు రెండు నీళ్ళ ఒత్తిడికి కొట్టుకుపోయింది. దాదాపు చూడండి ఎన్ని నీళ్ళు అవుతుందో. ఇంతవరకు అది బాగు చేసిన పరిస్థితి పోలా. అది బాగు చేస్తే ఆ నీళ్లు నిల్వ ఉంటాయి, అందులో ఈ మత్స్యకారులు చేపలు పట్టుకునే కాకుండా అవసరానికి కొంత నీళ్లు కూడా ఉంటాయి కదా. అంత నిర్లక్ష్యం ఎందుకు? డ్యాము కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసం డ్యాము కడితే. కాబట్టి ఈ మత్స్యకారుల యొక్క జీవన భృతిని దృష్టిలో ఉంచుకొని నీటిని నిల్వ చేసేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఈ గేట్లు బాగు చేయించి మరి నీటి నిల్వలు ఉంచినట్టయితే ఈ 500-600 కుటుంబాలు మత్స్యకారులకి జీవన భృతి ఉంటుంది. అంతేకాకుండా నీళ్లు నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆ దశలో అధికారులు నీరు నిలవదు నావ నడవదు అనే వార్తకు స్పందించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక సాక్షి పత్రిక తీసుకుంటే ప్రధాన శీర్షిక ఉద్యమ బాటలో చిరుద్యోగులు అంటూ ఈ కలెక్టరేట్ దగ్గర జరుగుతున్నటువంటి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న చిరు ఉద్యోగుల నిరసన కార్యక్రమాల గురించి రాశారు. దాదాపు జిల్లాలో 220 మంది యానిమేటర్ల తొలగింపు, కక్ష సాధింపులకు తెరదీసిన కూటమి సర్కారు,
ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్లని వదలని వైనం, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, శానిటేషన్ వర్కర్లకు ఉద్వాసన, అయోమయంలో వాలంటీర్లు, నెలల తరబడి జీతాలు చెల్లించకుండానే వాళ్ళని తొలగించినటువంటి పరిస్థితి, నేతల తీరుపై మండిపడుతున్న చిరుద్యోగులు, తొలగింపుకు నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, ఉద్యమాలను ఉధృతం చేస్తున్న ప్రజా సంఘాలు, చిరుద్యోగులు అంటూ ఈ చిరుద్యోగుల గురించి ఒక వార్తను ప్రచురించారు. దాదాపుగా ఇప్పుడు మనం విన్నవన్నీ ఈ వాలంటీర్లని ఆశపెట్టి 10,000 రూపాయల జీతం పెంచుతామంటూ కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళని వదిలేశారు, ఆశా వర్కర్లు తీసేశారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న గ్రామాలలో అవగాహన కలిగించి అక్షరం రాని మహిళలకు, డ్వాక్రా మహిళలకు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని అవేర్నెస్ చేస్తూ ఆర్థిక స్వావలంబన కోసం సహాయపడుతున్న యానిమేటర్లు మొత్తాన్ని తొలగించారు. అంతేకాకుండా ఓ పక్క సన్నిపట్ల 108 సిబ్బంది 108 సిబ్బంది సేవలు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, వాళ్ళ ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి జీతాల పెంపు లేదు, డ్యూటీలు ఓవర్ డ్యూటీలు చేపిస్తానంటూ వాళ్ళు ఒక పక్క ధర్నా చేస్తున్నారు. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొంతమంది వాళ్ళు నిరసన వాళ్ళు తయారు చేస్తున్నారు. టోటల్ గా కలెక్టరేట్ చుట్టూరా ఈ ధర్నాలతోటి నిన్న మారుమోగిన పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ ఉద్యమాలు ఉధృతం కాకముందే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని మరి ఈ చిరుద్యోగుల వైపు దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ వార్త. అంతేకాకుండా ఇంకొక వార్తకి వెళ్తే అత్యవసర వైద్య సేవలకు 104కి ఫోన్ చేయాలంటూ ఒక వార్త రాసింది. ఇది ఇంపార్టెంట్ వార్త. ఇప్పుడు రాష్ట్రం మొత్తం 108 ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం వాళ్ళ హక్కులు, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళ ఇబ్బందుల గురించి 108 సిబ్బంది రోడ్డెక్కారు, ధర్నా చేస్తున్నారు. విధులకు హాజరు కాట్ల. మరి ఈ పరిస్థితుల్లో అత్యవసర వైద్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? అందుకని అత్యవసర వైద్య సేవ కోసం 104కి ఫోన్ చేయమని చెప్పి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. 104కి ఫోన్ చేసి తక్షణ సాయం పొందండి. డిఎంహెచ్ఓ కొర్రా విజయలక్ష్మి గారు మాట్లాడుతూ తక్షణమే ఈ వైద్యం కోసం 104కి ఫోన్ చేయమని, 108కి చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 104కి ఫోన్ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదైనా డౌట్లు ఏమన్నా వస్తే 7207595104 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి కూడా తమ బాధలు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఆమె తెలియజేశారు. మరి 108 సిబ్బంది తమ కోరికల కోసం చేస్తున్నటువంటి ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు ఉన్నాయో అవి పూర్తి అయ్యే వరకు ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ 104కి మరి ఫోన్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకున్న వాళ్ళని చెప్పి తెలియజేస్తూ ఉన్న వార్త. మరొక వార్త తీసుకుంటే ఉత్తమ ఎన్సీసీ క్యాడెట్ కు అభినందనలు అంటూ ఒక వార్త వచ్చింది. మొన్ననే మనం చీరాల ఎన్సీసీ యొక్క చరిత్ర, కీర్తి, ప్రతిష్ఠ గురించి మనం చెప్పుకున్నాం. మరి చీరాల చెందినటువంటి జయంతిపేటకు చెందిన కొమ్మతోటి సనా ఏంజల్ అనేటువంటి విద్యార్థిని 23rd ఆంధ్ర బెటాలియన్ లో ఉత్తమ ఎన్సీసీ క్యాడెట్ గా ఎంపికైంది. మరి ఆ అమ్మాయిని అభినందిస్తూ ఎంట్రన్స్ స్కూల్ యాజమాన్యం, మేనేజ్మెంట్ వాళ్ళు, అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ అందరూ అభినందించారు. మరి ఇలాగే ఎన్సీసీని కూడా చక్కగా ఎడ్యుకేషన్ లో ఒక పార్ట్గా తీసుకుంటూ ఉపయోగించుకుంటే జీవితంలో ఎంతో రిజర్వేషన్, ఉద్యోగ అవకాశాల్లో ఫెసిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రతి ఒక్క పిల్లలు ఈ ఎన్సీసీ వైపు కూడా దృష్టి సారించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన అంశాలు. మరి రేపటి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.